హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లోని సర్చింగ్ టెక్నిక్స్లో ఇంపార్టెంట్ సర్చింగ్ టెక్నిక్ లీనియర్ సెర్చ్ టెక్నిక్ చూస్తున్నాం. అయితే ఇందులో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి అందులో ఒక నెంబర్ని సెర్చ్ చేయంటే ఎలా సెర్చ్ చేస్తుంది. ఇక్కడ లీనియర్ సెర్చ్ వచ్చేపాటికి ఫస్ట్ నుంచి ప్రతి నెంబర్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఏ నెంబర్ దగ్గర అయితే దాని టార్గెటెడ్ ఎలిమెంట్ దొరికిందో ఆ నెంబర్ని అది రిటైన్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఎరై తీసుకున్నాను 10, 25, 7, 40, 55 అని. ఫస్ట్ 10 దగ్గర తెచ్చేస్తున్నాను. నేను కీ ఎలిమెంట్ 7 అని తీసుకున్నా. సో ఇక్కడ 10 దగ్గర 7 ఈక్వల్ అయిందా? అవ్వలేదు. సో 7 ఈక్వల్ కాదు. నెక్స్ట్ స్టెప్ ఏం వెళ్తాం, 25 చెక్ చేస్తున్నాం. 25, 7 ఈక్వల్ కాదు. సో అది ఇంటూ నొక్కేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది, 7 దగ్గర అది టార్గెట్ని అచీవ్ అయింది. సో లీనియర్ సెర్చ్ ఎలిమెంట్ ఎక్కడ సక్సెస్ వచ్చింది, 7 దగ్గర అట్ ఇండెక్స్ 2 దగ్గర. ఇక్కడ మనం ప్రోగ్రామ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎరై ఏం డిక్లేర్ చేశాను, ఎరై ఆఫ్ 5 ఎలిమెంట్స్ 10, 25, 7, 40, 55 అని డిక్లేర్ చేశాను. ఇక్కడ కీ ఎలిమెంట్ ఏం చేశాను, 7. కీ ఎలిమెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే సెర్చ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ కీ ఎలిమెంట్ కింద ఇచ్చుకున్నాను. ఇక్కడ ఫ్లాగ్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇక్కడ ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్ లోపల ఇఫ్ ఎరై ఆఫ్ ఐ అంటే ఎరై యొక్క ఐ ఉన్న ఎలిమెంట్ కీకి ఈక్వల్ అయితే ఏం చేయమంటున్నాను, ఫ్లాగ్ను 1 చేయమంటున్నాను. తర్వాత ఏం చెక్ చేస్తున్నాను, ఇఫ్ ఫ్లాగ్ అయిందనుకోండి ప్రింట్ ఫౌండ్ అని, లేకపోతే నాట్ ఫౌండ్ అనమాట. ఇక్కడ మనకి ఫ్లాగ్ అనేది ఒక వేరియబుల్ అనమాట. అటు ఫ్లాగ్ 1 అయిందనుకోండి మనకి అక్కడ సర్చ్ ఎలిమెంట్ సక్సెస్ దొరికింది, లేదంటే సక్సెస్ దొరకలేదని అర్థం. అంతే. ఫ్లాగ్ అనేది ఒక వేరియబుల్. నువ్వు ఫ్లాగ్ అనేది తీసుకోవచ్చు, లేదంటే వేరే ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్లో 9 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్లో నాకు వరుణ్ అన్న కూడా కావాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ నెంబర్ వాడు వరుణ్ అన్న కాదు, నెక్స్ట్ నెంబర్ వాడు వరుణ, అలా చెక్ చేసుకుంటా వరుసగా చెక్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ లీనియర్ సెర్చ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం టార్గెట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తాం. ఆ టార్గెట్ ఎలిమెంట్ కాలేదనుకో నెక్స్ట్ ఎలిమెంట్ ఆ టార్గెట్ ఎలిమెంట్ అయినా కాదని చెక్ చేస్తాం. అలాగా టార్గెట్ ఎలిమెంట్ రీచ్ అయ్యేదాకా మనం ఇలా చెక్ చేస్తాం. మనం అనుకున్న టార్గెట్ ఎలిమెంట్ సక్సెస్ వచ్చిందో అప్పుడు మనం సర్చింగ్ అనేది స్టాప్ చేస్తాం.